నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నా పేరు సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ సినీ కార్మికులతో నిర్మాతల చర్చలు విఫలం 7వ రోజు కూడా నిలిచిపోయిన టాలీవుడ్ షూటింగ్స్ వరుసగా 5 రోజుల నుంచి దంచి కొడుతున్న వర్షాలు ఉదయం ఎండ రాత్రి వానలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి పాలకులు మారని గిరిజన గ్రామాల దుస్థితి అంబులెన్స్కు దారి లేక మార్గ మధ్యలో గర్భిణీ స్త్రీ ప్రసవం కడప జిల్లా లంకమల అటవీ ప్రాంతంలో కూలిన కల్వర్టు యుద్ధ ప్రాతిపాదికన నిర్మాణం చేయాలని ఆదేశించిన మంత్రి జనార్దన్ రెడ్డి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తమకు వేతనాలు పెంచాలంటూ హైదరాబాద్లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా నిన్న నిర్మాతలు కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదు. కార్మికులను 3 కేటగిరీలుగా విభజించి వేతనాలు పెంచుతామని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇందుకు కార్మికులు అంగీకరించలేదు. దీంతో సమస్య మళ్ళీ మొదటకు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. నగరంలో 2 గంటల పాటు కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఓకే సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం మున్యానాయక్ తాండాలో దారుణం జరిగింది. తాండాలోకి వెళ్లేందుకు అంబులెన్స్కు రోడ్డు మార్గం లేక గర్భిణీ స్త్రీ కష్టాలు పడింది. ఆశా కార్యకర్తల సహాయంతో 2 కిలోమీటర్ల వరకు గర్భిణిని వీపుపై మోసుకెళ్లారు కుటుంబ సభ్యులు. సుమారు గంట పాటు నరకయాతన అనుభవించిన గర్భిణి మార్గ మధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గత కొన్నేళ్లుగా తండాకు రోడ్డు వేయాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు మారిన గిరిజనులకు తప్పని తిప్పలు. నేను పడ్డా సార్ ఒకసారి రండిగా అందరికి తెలుస్తుంది వీడియో ఏందో. ఇంత పెద్ద వర్షంలా బాలెంత తీసుకొని ఎట్లా వస్తుండో చూడండి. రోడ్ లేదు ఏం లేదు. ఎలక్షన్ వేసేటప్పుడు ఓట్లు కావాలని అడుగుతారు అందరు లుచ్చనా కొడుకులు. ఇప్పుడు చూడండి మా వాళ్ళ పరిస్థితి ఏం చేస్తున్నారు వీళ్ళు. సర్పంచ్ కావాలి ఇది కావాలి అది కావాలని అడుగుతారు.
సార్ ఎత్తుకోండి ఇప్పుడు నేను చేస్తా చోరీ ఎందుకు లార్ల నేను పడ్డా సార్ ఒకసారి రండిగా అందరికి తెలుస్తుంది ఈ వీడియో ఏందో ఇంత పెద్ద వర్షంలా బాలెంత తీసుకొని ఎట్లా వస్తుండో చూడండి రోడ్ లేదు ఏం లేదు ఎలక్షన్ వేసేటప్పుడు ఓట్లు కావాలని అడుగుతారు అందరు లుచ్చనా కొడుకులు ఇప్పుడు చూడండి మా వాళ్ళ పరిస్థితి ఏం చేస్తున్నారు వీళ్ళు సర్పంచ్ కావాలి ఇది కావాలి అది కావాలని అడుగుతారు ఇరక్పల్లి మున్యానాయక్ తాండా నుంచి గుర్సింగ్ తాండా దాకా ఎత్తుకొని వచ్చిండు వాళ్ళ భర్త చూడండి ఇప్పుడు ఈ కింద చూడు దారి ఎట్లుందో చూడండి ఓట్లా అడగడానికి వస్తారు కదా దారి ఎట్లుంది చూడండి వీళ్ళు ఎట్లా ఎత్తుకొని పోతారు పడ్డది వర్షంలా బాలెంతకేమన్నా లేవదా రోగం రాదా మేము మనుషులం కాదా मोटे आड़ी कोने छतरी ला भाई कोने हाँ ये फोन भिंजा जा हे भिंजा जा ఇది మార్కొనేతిక బైర్ కొనేతిక మున్యానాయక్ తాండా మళ్ళీ సంగారెడ్డి డిస్టిక్ నాగల్గిద్ది మండల్ మాది మాకు రోడ్ లేక చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు మళ్ళీ అంగన్వాడీ స్కూల్ లేదు రోడ్ లేదు చిన్న చిన్న పిల్లలకి చదవడానికి రోడ్ లేదు మళ్ళీ స్కూల్ లేవు ఇది దాటిపోవాలంటే బాగుంది బాగా వల్ల మాకు పోవడానికి దారి లేక చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు ఇది మళ్ళీ మధ్యాహ్నం పొద్దున మాకు మా తమ్ముడు భర్తకు మా తమ్ముడిని భార్యకు పొద్దున డెలివరీ అయింది మధ్యాహ్నం రోడ్ లేక మధ్యాహ్నం అయిపోయింది మరి అడ్డము వాగు మళ్ళీ ఆడికెళ్ళి లేపుకొని సార్ రోడ్ లేక మేము చాలా ఇబ్బంది తీసుకుపోయినాము లేకుంటే ఆమెది పరిస్థితి చాలా ఘోరంగా ఉండే పోయేది ఉండే బతికేది ఏం లేకుండే కానీ చాలా ఇబ్బందితో తీసుకుపోయినాము మళ్ళీ ఆ డాక్టర్ కూడా ఆ అంబులెన్స్ డ్రైవర్ కూడా ఎత్తుకుపోయిన ఆడికెళ్ళి మాకు బురద నుంచి ఇప్పుడు చూడండి అప్పటి నుంచి గంట 2-3 గంటలు అయింది 4 గంటల నుంచి ఇప్పుడు తెల్లారింది ఆమె డెలివరీ అవ్వడానికి ఒక్కరు లేరు అందరు ఎలక్షన్ అప్పుడు అందరు ఊర్లు తిరుగుతారు ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి సార్ కనిపిస్తుండ ఆ సార్ కూడా ఎత్తుకొని వచ్చిండు చెరువు దాటిచ్చిండు వాళ్ళ ఆయన ఇగో చూడండి మీరు ఫోటోది भाई के इधे नॉर्मल डिलीवरी वतोज वसंदन बाहर बेसन रोएज अवड़ी परिस्थिति में रोए नहीं का खराब रह छनु रचू हनु माय नोपुल बाधा पड़ा तो बाहर या ये रोवकस ఓట్లు కావాలని అడుగుతారు కదా అందరూ చూడండి ఈ వర్షంలో వాళ్ళు ఎట్లా నడుస్తారు ఇరక్పల్లి మున్యానాయక్ తాండా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీకు చెప్పుతాను కొట్టమని చెప్తా నేను అలా ఇంటి ఆడబిడ్డను నేను వాళ్ళు ఎంత పెద్ద వర్షంలో పోతున్నారు చూడండి సిగ్గు లేకుండా ఓట్లు అడగడానికి వస్తారా
ఓట్లకేమో డబ్బులు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్తారు. ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి, బిడ్డొక్క దగ్గర తల్లొక్క దగ్గర ఇంత పెద్ద వర్షంలో చూడండి, మీరే చూడండి. బాలెంత ఈడ నిలబడ్డది, పిల్లని తీసుకొని ఈడ నిలబడ్డది. ఈ వర్షంలో వాళ్ళు ఎట్లా నిలబడతారు? ఇగో ఆశా వర్కర్ ఈడుంది, డాక్టర్ ఏమో అందక నుంచి ఇందాక మోసుకొని వచ్చిండు ఎత్తుకొని. చూడండి ఇక ఈ వర్షంలో వాళ్ళు ఎట్లా పోతారు. ఇప్పుడు ఓట్లు అడగడానికి రండి. కడప జిల్లా బద్వేల్ రోడ్డు మార్గంలో లంకమల అటవీ ప్రాంతంలో కల్వర్టు కూలడంతో ప్రయాణికులకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అదే సమయంలో కల్వర్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా నూతన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని సూచించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి రమణకు మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం వరించింది. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ గాంధీ క్షేత్రంలో పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. మండలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శత జయంతి సంఘం ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు జస్టిస్ ఎస్వి రమణ దంపతులను ఘనంగా సత్కరించారు. మొత్తం మహాల్లో మహారాజు అందరూ రావాల్సిన కోరుతున్నాను. ఎస్వి రమణ గారి గురించి సైటేషన్ 4 వాక్యాలు మీకు చదివించుకోవాలి. మండలి ఫౌండేషన్ జ్ఞానానికి, న్యాయానికి, ప్రజాస్వామ్య ధర్మానికి ప్రథమ ప్రాధాన్యతే పునాదిగా నిర్ణయాలలో తాత్వికత, తీర్పుల్లో మానవీయత, భాషపైన అనురక్తితో ప్రజల పలుకులకు పట్టం కట్టిన దేశ అత్యున్నత ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పాల్గొన్నారు. ఆదివాసుల సాంస్కృతిక జీవనాన్ని, హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి నిర్ణయంతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 9న ప్రతి ఏటా జరుపుకుంటామని తెలిపారు. ప్రజల కోసం పోరాటాలు చేసే వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారని, ఏకలవ్యుడు అల్లూరి వెన్నెలకంటి స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా బొండపల్లి పోలీసులు 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పక్కా సమాచారం రావడంతో గొట్లాం బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద తనిఖీలు చేశారు. ఒడిషా నుంచి తమిళనాడు వెళ్తున్న షిఫ్ట్ కారును తనిఖీ చేయగా అందులో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన నిందితుడు ఇచ్చిన సమాచారంతో మరో 3 పోలీసులు అరెస్టు చేశారు. 4 నిందితులను దర్యాప్తు చేస్తున్నారు. ఆధార్ కార్డు రాకపోతే ఇమ్మీడియట్ గా ఆధార్ సెంటర్లు పెట్టి ఆధార్ కార్డు ఇప్పించారు. అదేవిధంగా గతంలో పీపోర్లో మరి ఆయన మరి గిరిజన బిడ్డల మీద ఇంట్రెస్ట్ చూపించి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని
ఏర్పాటు చేయటం, మనలందరినీ కూడా ఈ కలెక్టరేట్లో ఒక చోట కలపటం, ఆ సందర్భంగా మీ అందరి నాయకత్వంలో చాలామంది నాయకులు ఇక్కడికి వచ్చారు. అలాగే జిల్లా ఈరోజు జేసీగా బాధ్యతలు తీసుకున్న గౌడ్ గారు కానివ్వండి, గిరిజనులు అయితే ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, ఈ నాగరికతలు కూడా ఎన్నో నేర్చుకున్నారు. ఈరోజు మనం ఎట్లా ఉన్నాం, మన కళల్ని, మన చదువుల్ని, మన ఆర్థిక పరమైన స్థితిగతుల్ని మనందరం ఎలా కాపాడుకోవాలా, మనల్ని ఈ సమాజంలో ఒక గుర్తింపు దిశగా మనందరం ఎలా ముందుకెళ్ళాలా, మీరు ఏమేమి అడుగుతున్నారు, ఇటువంటి దాని మీద ఇటువంటి వేదికల్లో మనందరం కూడా చర్చించుకుంటూ ఉంటాం. మన కోసం, గిరిజనుల కోసం చాలామంది గిరిజనుల్లో లేకపోయినా కూడా గిరిజనుల కోసం పోరాడి అసూలు బాసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. బ్రిటిష్ వారి టైంలో అప్పట్లో గిరిజనుల కోసం అల్లూరి సీతారామరాజు కానివ్వండి, కంఠం దొర కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పుడే కాదు, యుగాలు మారిన అప్పుడెప్పుడో మహాభారతంలో కూడా ఏకలవ్యుడి పాత్ర మనకు తెలుసు. అప్పట్లోనే కుల వివక్షకు గురై ఎంతో ఏకాగ్రత ఉన్న ఏకలవ్యుడు కూడా ఆ రోజు వెనకబడిన సంఘటన మనం చూసాం. ద్రోణాచార్యుల వారిని ఒక బొమ్మగా చేసుకుని దూరంగా పాండవులకి కౌరవులకి ఆ గురు విద్యలు నేర్పుతూ ఉంటే అది చూసి ఈయన స్వయంగా తనకు తానే ఒక గురువుగా భావించి ఆ బొమ్మని అవన్నీ గుర్తుకు తెచ్చుకుని ఆయన ఏకాగ్రతతో ముందుకెళ్ళే సమయంలో ఒక బొమ్మని గురువుగా చేసుకున్నందుకే ఆ గురువు వచ్చి నా శిష్యుల కన్నా ఈయన ఎక్కడ ముందరికి వెళ్ళిపోతాడో, ఈయన నేర్పించడానికి కులము ఆదివాసి అనేది అప్పట్లోనే అడ్డం వచ్చి ఆ ద్రోణాచార్యులు వారు నిరాకరిస్తే ఆయన తెలివిగా ఈయన పాండవులు అర్జునుడికి ఇంకా ఎక్కడ ముందుకెళ్ళిపోతారని ఆ రోజుల్లోనే నాకు మీకేం కావాలో కోరుకో అంటే ఆయన కోరుకున్నాడు, నీ ఏలు కావాలి అని. బాణం వేయటానికి వీలు లేకుండా ఒక బొమ్మను చేసుకుని గురువుగా భావించి ఈయన అభ్యాసం చేస్తూ ఉంటే, నా బొమ్మను పెట్టుకున్నావు కాబట్టి ఈ గురువుకి కోరుకోవటం, గురుదక్షిణ కోరుకోవటం, అందులో ఏలే సమర్పించిన ఘటనని మనం చూసాం. అంటే ఆదివాసీలకి పాపం చెడు అంటే ఏంటో తెలియదు. 10 మందితో మంచిగా ఉండాలి, ఏ కల్లా కపటము లేకుండా జీవన విధం సాగించే వాళ్ళు ఆ గిరిజనులు ఎవరైతే మీరందరూ ఉన్నారో, మీ అందరూ కూడా ఈరోజు కూడా సమాజంలో వెనకబడి ఉంటానే ఉన్నారు. రోజులు మారుతున్నాయి, టెక్నాలజీలు మారుతున్నాయి, కానీ ఇంకా చదువు విషయంలో ఇంకా వెనకాల పడే ఉన్నారు. మన పిల్లలు చదువుకోవాలా. ఎవరైతే గిరిజనులు అంటారో ఆ వృత్తులు వదలకుండా, ఆ కళల్ని వదలకుండా, తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కృతిని సాంప్రదాయాల్ని వదలకుండా ఆర్థిక పరమైన స్థిరత్వాన్ని మనం సాధించాలి రాబోయే రోజుల్లో. దానికి ఇప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లల్ని చదివే దైవంగా, ఎందుకంటే గిరిజనులు బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు. ఆ బ్రెయిన్ని పదును పెడితే
సైంటిస్టులు అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు, ఇప్పుడు చాలామంది ఉన్నారు కూడా. ఆ దిశగా ప్రయాణం చేయాలా? నీ కులాలు మతాల కన్నా నీ సాంప్రదాయం గొప్పది, నీ సంస్కృతి గొప్పది. ఆ గొప్పతనాన్ని కాపాడుకుంటూనే ఆర్థిక పరమైన అంశంలో పటిష్టంగా తయారవ్వాలి అని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. గొల్లప్రోలు మండలం చందర్తి జాతీయ రహదారిపై జూలై 28న జరిగిన నగల దుకాణం చోరీ కేసులో నిందితుల నుండి 51 గ్రాముల బంగారం, 12.5 కిలోల వెండి, 60,000 నగదు, 2 మోటార్ సైకిళ్లు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. పెద్దాపురంలోని నగల దుకాణంలో పనిచేస్తున్న రౌతు గోవిందు తన 4 స్నేహితులతో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. పిఠాపురం సర్కిల్ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని 28వ తారీఖు ఒక దారి దోపిడీ జరగడం జరిగింది. ఆ దారి దోపిడీ జరిగినటువంటి ఫిర్యాదుదారు అయినటువంటి సమీర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయటం జరిగింది. ఏదైతే ఈ దారి దోపిడీలో ఈ సమీర్ అనేటువంటి గుమస్తా రాజమండ్రి నుంచి ఈ వెండి, బంగారము, ఆభరణాలు తీసుకుని వచ్చి మన పెద్దాపురం, పిఠాపురం, అలాగే గొల్లప్రోలు, చందుర్తి కూడా ఇచ్చేసి డబ్బులు తీసుకునేటువంటి వ్యక్తిని దారి కాసి ఈ చోరీ సొత్తుని అంతా కూడా తీసుకుని వెళ్ళేటువంటి ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు వెంటనే కేసుని రిజిస్ట్రేషన్ చేసి 5 బృందాలను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందండి. ఆ 5 బృందాలలో కూడా గొల్లప్రోలు ఎస్ఐ గారు ఒక టీమ్గా, అలాగే టౌన్ ఎస్ఐ గారు, రూరల్ ఎస్ఐ గారు, కొత్తపల్లి ఎస్ఐ గారు క్రైమ్ టీమ్ని ఒకటి ఏర్పాటు చేసి అన్ని విధాల టెక్నాలజీని ఉపయోగించి, ఏదైతే సీసీ ఫుటేజ్ని ఉపయోగించి ఈ కేసుని త్వరితగతిలో ఎస్పీ గారు స్వయం పర్యవేక్షణలో ఛేదించాలనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఆ పర్యవేక్షణలోని ఈరోజు మాకు ఏదైతే స్పెషల్ సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తే ఒక సమాచారం అనేటువంటిది వచ్చింది. ఆ సమాచారం ప్రకారంగా మాకు ఆ వచ్చినటువంటి సమాచారంలోని ఒక టెక్నాలజీని ఉపయోగించిన తర్వాత ఒక నెంబర్ అనేటువంటిది కనపడటం, అది ఎవరిదని చూస్తే కనుక మనం పెద్దాపురంలో ఉన్నటువంటి ఒక ఏదైతే జ్యువెలరీ షాపు ఆయనదిగా తెలిసింది. ఆయన వెళ్ళి మేము ఇవాళ పొద్దుట మార్నింగ్ 4:30 ప్రాంతంలో మేము కస్టడీకి తీసుకుని విచారించిన తర్వాత ఆయనతో పాటుగా అదే షాపులో చేస్తున్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో ఈ దారి దోపిడీ చేసినట్టుగా మాకు నిర్ధారణ అవి ఈ చోరీ సొత్తునంతా కూడా ఎవరైతే ఈ పెద్దాపురంలోని మాకు అనుమానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రౌతు గోవింద్ ఈ షాపు ఓనర్ చేస్తూ ఆ షాపులో పనిచేస్తున్నటువంటి సాయి ప్రసాద్ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కోన రవిబాబు, విజయ్ కుమార్, శివ మణికంఠ ఈ 5గురు కలిసి వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే మన 216 నుంచి చందుర్తి వెళ్ళేటువంటి రోడ్లో వీళ్ళు ఈ దోపిడీ చేసినటువంటి సొత్తుని మన ఏదైతే జల్లూరు అవుట్కట్స్ ఏదైతే సామర్లకోటకి దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలోనే ఒక పాడుపడిపోయినటువంటి ఒక పాకలో దాచిపెట్టడం, ఆ దాచిపెట్టినటువంటి దాన్ని వాళ్ళు 5గురు వచ్చి పంచుకునేటప్పుడు అదంతా కూడా వాళ్ళందరినీ కూడా కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఈ చోరీ అనేటువంటిది 2 మోటార్ సైకిల్ మీద
5 పర్సన్స్ వచ్చి సోరీ సొత్తు సిల్వర్ వచ్చేటప్పటికి 12 కిలోల 500 గ్రాములు, అలాగే గోల్డ్ 51 గ్రాము, 600 రూపాయలు, 60,000 రూపాయలు క్యాష్ చోరీ చేసినట్టుగా. అంటే ఇందులోని ఈ ఏదైతే రాబరీ అవినటువంటిది ఖచ్చితంగా ఇంటాక్ట్ ప్రాపర్టీ అనేటువంటిది మళ్ళీ రిసీవ్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ దారి దోపిడీలో వచ్చినటువంటి వీళ్ళ దగ్గర నుంచి 5 సెల్ ఫోన్లు, తర్వాత 2 మోటార్ సైకిళ్ళు కూడా సీజ్ చేసి రిమాండ్ రిపోర్టు తయారు చేసి జ్యుడిషియల్ కస్టడీకి మేజిస్ట్రేట్ గారి ముందు పంపించడం జరుగుతుంది. ముద్దాలు ఎవరైతే ఉన్నారో గంజాయి కూడా చేయించినట్లు కొంత ఆరోపణ వచ్చింది సార్. దాని మీద ఏమైనా ఇంట్రగేషన్ అలాంటివి ఏమైనా వచ్చింది? ఏదైతే ఇప్పుడు మన ఈ A1 ముద్ద అయినటువంటి రౌతు గోవిందు, తర్వాత ఆ పనిచేస్తున్నటువంటి సాయి ప్రసాద్, ఎవరైతే ఇంకా 3 ఫ్రెండ్స్ ఉన్నారో ఈ చెడు వచనాలకి అలవాటు పడ్డటువంటి వ్యక్తులుగా కూడా మాకు తెలియటం జరిగింది. ఈ కోణంలో కూడా మేము విచారిస్తామండి. ఇంకా వాళ్ళ దగ్గర అయితే కనుక మేము ఏదైతే ఈ సెర్చ్ చేసినప్పుడు కానీ వాళ్ళ హౌసెస్లో కానీ తర్వాత వాళ్ళు తిరిగిన ఏరియాలో కానీ చేసినప్పుడు మాకు చెడు వచనాలకి అలవాటు పడ్డారనేటువంటి తెలిసింది. కానీ ఈ ఏదైతే ఈ గాంజాయి అనేటువంటి వాళ్ళ దగ్గర ఏమీ దొరకలేదు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామ శివారులో గల అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జైన్ లోక కళ్యాణ కారిదివ్య సత్సంగ్ చాతుర్మాస కార్యక్రమంలో గురువులు రాష్ట్ర సంతు లలిత ప్రభజీ చంద్రప్రభజీ భక్తులను సందర్శించారు. सम्मान कर दीजिए. थैंक यू वेरी मच. मैं दे रहा हूं समाज के कल्याण के 5 जीवन मंत्र. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సినీ కార్మికులతో నిర్మాతల చర్చలు విఫలం. 7వ రోజు కూడా నిలిచిపోయిన టాలీవుడ్ షూటింగ్స్. వరుసగా 5 రోజుల నుంచి దంచి కొడుతున్న వర్షాలు. ఉదయం ఎండ రాత్రి వానలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి. పాలకులు మారిన మారని గిరిజన గ్రామాల దుస్థితి.
అంబులెన్స్కు దారి లేక మార్గ మధ్యలో గర్భిణీ స్త్రీ ప్రసవం. కడప జిల్లా లంకమల అటవీ ప్రాంతంలో కూలిన కల్వర్టు యుద్ధ ప్రాతిపాదికన నిర్మాణం చేయాలని ఆదేశించిన మంత్రి జనార్దన్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.